కొంతమంది యువకులైన వాళ్ళు ఏమనుకుంటారంటే, మాకెప్పుడు కూడా కష్టాలే వస్తున్నాయి, బాధలే వస్తున్నాయి, అవమానాలే వస్తున్నాయి, నిందలే వస్తున్నాయి. మేము చేసే ప్రతి పని కూడా ఫెయిల్ అయిపోతుంది. మమ్మల్ని ఎవరు కూడా ప్రేమించటం లేదు. మాకు ఎలాంటి విలువ ఇవ్వటం లేదు. అందుకే వాటన్నిటిని గురించి మా మెదడు ఆలోచిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటుంది. బాధపడే ఆలోచనలనే ఆలోచిస్తూ ఉంటుంది. పదే పదే అవే గుర్తొస్తూ ఉంటున్నాయి అని అనుకుంటూ ఉంటారు. అలాంటి యువకులతో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. యువకులైన వాళ్ళారా, మీ మెదడు తనకై తాను ఒక మనిషిలాగా వాటి గురించి ఆలోచించదు. మీ మెదడుకంటూ మనస్తత్వం లేదు. మీ మెదడు వాటి గురించి పదే పదే గుర్తు తెచ్చుకోదు. వాటిని పదే పదే గుర్తు తెచ్చుకోదు. వాటి గురించి ఆలోచించదు. ఎందుకంటే మీరు కూడా మీ మెదడును ఉపయోగించుకుంటూ వాటన్నిటిని ఆలోచించటం లేదు. మీరు మీ తలలో వింటున్న ఆ ఆలోచనలన్నీ ఎవరివి అంటే, మీ శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉన్న లోకాధికారి అయిన సాతానువే అని నేను మీకు చెప్తున్నాను.